జాగ్రత్త, మీరు తినే ఆహారం అమృతమా విషమా? ఆధోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఆహార భద్రతపై సదస్సు. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లో కల్తీ మహమ్మారి ఎలా దాగి ఉందో విద్యార్థులకు వివరించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమార్ ఆదేశాల మేరకు ఆధోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరై కల్తీ పదార్థాలను గుర్తించే విధానాలపై విద్యార్థులకు లోతైన అవగాహన కల్పించారు. క్యాన్సర్కు కేర్ ఆఫ్ అడ్రస్ రంగురంగుల తినుబండారాలు. ఈ సందర్భంగా రాజగోపాలరావు మాట్లాడుతూ మార్కెట్లో దొరికే ఆకర్షణీయమైన రంగుల వెనుక ప్రాణాంతకమైన వ్యాధులు దాగుంటాయని హెచ్చరించారు. పింక్ పీచ్ మిఠాయి. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే పీచ్ మిఠాయిలో సాక్రిన్ మరియు నిషేధిత రంగులు వాడుతున్నారని, దీనివల్ల చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. కూల్ డ్రింక్స్ అండ్ సోడాల్లో కలిపే కృత్రిమ రంగులు క్యాన్సర్కు ఆహ్వానం పలకటమేనని స్పష్టం చేశారు. ప్రజలు నిత్యం వాడే వస్తువులలో కల్తీని ఎలా కనిపెట్టాలో ఆయన ప్రాక్టికల్గా వివరించారు. కల్తీని గుర్తించే విధానం బెల్లం తెల్లగా లేదా పసుపు రంగులో మెళమెళ మెరిసే బెల్లం కల్తీ కావచ్చు. సహజమైన బెల్లం కాస్త ముదురు రంగులో ఉంటుంది. స్వచ్ఛమైన ఉప్పు నీటిలో పూర్తిగా కరుగుతుంది. నకిలీ ఉప్పులో శుద్ధ పొడి కలిస్తే నీరు తెల్లగా మారుతుంది. తక్కువ ధరకే వస్తున్న నూనెల పట్ల జాగ్రత్త వహించాలి. నూనె రంగు, చిక్కదనం మరియు వాసన ద్వారా కల్తీని పసిగట్టవచ్చు. స్వచ్ఛమైన నెయ్యి అరచేతిలో వేయగానే కరుగుతుంది. వనస్పతి కలిపిన నెయ్యి కరగటానికి సమయం పడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం కొనే వస్తువుల నాణ్యతపై అవగాహన కలిగి ఉండటం ప్రతి విద్యార్థి బాధ్యత. కల్తీ రకం వస్తువులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని రాజగోపాలరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్స్యూమర్ ఫోరం జడ్జీలు నారాయణ రెడ్డి, నజ్మా గౌజర్, జిల్లా కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫోరం ప్రధాన కార్యదర్శి శివమోహన్ రెడ్డి, ఆధోని డివిజన్ అధ్యక్షుడు ఈషా బాషా, తూనికల కొలతల శాఖ అధికారి శ్రీనివాసులు, కాలేజీ ప్రిన్సిపల్ సంజన్న, ఆధోని ఫోరం ఇన్ఛార్జ్ గౌసిల్ వరా మరియు జిల్లా స్థాయి అధ్యాపక బృందం, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రదర్శించిన కొన్ని ప్రయోగాలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పేరు రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అన్నమాట. ప్రీవియస్లీ నేను మున్సిపల్ కమిషనర్గా 12 సంవత్సరాలు వర్క్ చేశాను. తర్వాత ఈ డిపార్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ మీద ఈ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. ముఖ్యంగా ప్రకారంగా నేను చెప్తాను, క్షుణ్ణంగా వినండి. ఇది ఏమిటి, ఇది అందరికీ తెలుసు కదా. ఏంటది? నిలబడి చెప్పండి. ఒకరు చెప్పండి. క్యాండీ, షుగర్ క్యాండీ అంటే కలర్తో కలిపిన. చెప్పమ్మా. ఎస్ వినండి. ఇది క్యాండీ అనేది మనకి ఈ రకమైన కలర్తో కూడిన, అంటే ఆర్టిఫిషియల్ కలర్, ఇది అంటే సింథటిక్ ఫుడ్ కలర్. ఈ కలర్ తోటి క్యాండీ తయారు చేసి మీకు ఎగ్జిబిషన్లోనూ రోడ్ సైడ్ కర్రలు పెట్టి అమ్ముతుంటారు. ఆధోనిలో కూడా అమ్ముతున్నారా? తింటున్నారా మీరు? చాలామంది తింటున్నారు. మా ముందు చెప్పట్లేదు కానీ తింటున్నారు. వినండి. యాక్చువల్గా కలర్ అట్రాక్ట్గా ఉండే ఈ క్యాండీ, ఈ షుగర్ క్యాండీ, ఇందులో సింథటిక్ ఫుడ్ కలర్స్ అని బుష్ కలర్ కలిపిన క్యాండీ. ఈ క్యాండీ మొన్న మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి క్యాండీస్ తయారు చేస్తుంది. ఎందుకు డేంజరస్ అంటే ఫుడ్ మనం కన్జంప్షన్ చేసినప్పుడు అది జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు వస్తాయి. తద్వారా అల్సర్లు ఏర్పడి క్యాన్సర్కి దారితీస్తాయి. కాబట్టి ఇటువంటి కలర్ కలిపిన షుగర్ క్యాండీని మాత్రం తినొద్దని చెప్పేసి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. తింటారా ఈసారి? ఎక్కడైనా అమ్మినప్పుడు తింటారా? పిల్లలు కొనిపించిస్తారా? మీరేమన్నా? పిల్లలు తినొద్దు. పిల్లలకైతే మరీ ఇబ్బందులు ఉంటాయి. మీరు కూడా తినొద్దు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా అమ్మితే మాత్రం నేను నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి ఫోన్ చేసి మాకు కంప్లైంట్ ఇవ్వండి, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ఇది లైఫ్లో చాలామంది, నాకు తెలుసు మీరు అందరూ తినే ఉంటారు. చిన్నప్పుడు తిన్నారులే, చేతులు హ్యాండ్రైజ్ చేయండి. మిమ్మల్ని ఏమని నేను అంటే మీకు తెలియక తిన్నారు ఇవన్నీ కూడా. ఇప్పుడు తెలిసి తింటారా? తినిపిస్తారా ఎవరికైనా? అది గమనించుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు సైలెంట్గా ఉండండి.
షాపుల్లోనూ రెస్టారెంట్లోనూ ఇవి అంటే ఇది నేను కర్నూలులో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సైలెంట్గా ఉండాలి అమ్మాయిలు, సైలెంట్గా వినండి. ఎందుకంటే ఈ సెషన్స్ మళ్ళీ మీకు దొరకదు, చెప్పేవారు దొరకరు మీకు, అది గమనించుకోండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కర్నూలులో ఉంది. మేము వెళ్ళి ఇది శాంపుల్ తీసి టెస్టింగ్ పంపించాం. ఇందులో ఏముంది, ఈ గోలీ సోడాలో ఏముందని టెస్టింగ్ పంపిస్తే ఇందులో ఎక్సెస్ ఫుడ్ కలర్ కలిపి, నాట్ పర్మిటెడ్ కలర్స్ కలిపి వాళ్ళు తయారు చేసి ఇది అమ్ముతున్నారు. దీనివలన రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్, అంటే జీర్ణకోశ సంబంధించినవి రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత జలుబు చేయడం, ఇట్లాగన్నీ కూడా వెంటనే ఎఫెక్ట్ అవుతాయి. ఇది సబ్ స్టాండర్డ్ కేసు కింద మాకు రిపోర్ట్ వచ్చింది. సబ్ స్టాండర్డ్ అంటే ఎక్సెస్ 100 ppm, అంటే 100 ppm బియాండ్ కలర్ కలిపి వీళ్ళు అమ్ముతుండడం వల్ల దీనికి సంబంధించిన జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు వస్తాయని చెప్పి ఒక రిపోర్ట్, మాకు ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని కేసు ఫైల్ చేస్తే వాటికి వేయడం జరిగింది. చూసారా, అంటే ఇది తాగడం వల్ల మనం ఆరోగ్య సమస్యలు వస్తాయి. తర్వాత వాడి పనిష్మెంట్ కూడా ఇచ్చి కలర్ లేకుండా వాడు తయారు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా జాయింట్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇటువంటి సోడాలు మాత్రం జోలికి వెళ్ళదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. చెప్తాను. అంటే మంచి జాగిరి అనేది తినే బెల్లం అనేది మనకి ఈ కలర్లో ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఈ కలర్లో ఉంటుంది. బజార్కి వెళ్ళినా, కిరాణా షాప్కి వెళ్ళినా సరే కలిపిన ఇటువంటి రూపంలో ఉన్న జాగిరి మాత్రము స్పష్టమైంది. ఇది హైజీనిక్ బెల్లం. రెండోది, ఈ కలర్ చూశారు కదా, దానికి దీని డిఫరెన్స్ కనపడుతుందా లేదా? ఇది సింథటిక్ ఫుడ్ కలర్ కలిపిన, హైడ్రోస్ కలిపిన రసాయనిక పదార్థంతో కలిపి తయారు చేసిన బెల్లం ఇది ఇంజూరియస్ టు హెల్త్. ఈ ఆదోనిలోనే మాకు ఈ బెల్లం శాంపుల్ తీస్తే, ఆదోని, కర్నూలు, ఎముకనూరులో శాంపుల్ తీస్తే మొత్తం 10 కేసులు ఫైల్ అయ్యాయి ఈ బెల్లం మీద. కోర్టులో కేసులు ఫైల్ అయ్యాయి. ఇక్కడ 2 కేసులు ఉన్నాయి, కర్నూలులో 4 కేసులు ఉన్నాయి, ఎముకనూరులో 2 కేసులు, మొత్తం మీద 10 కేసులు ఉన్నాయి. అంటే ఇది ఆరోగ్యానికి హానికరమైన రసాయన పదార్థంతో తయారు చేసిన బెల్లం. అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు వస్తాయి, అల్సర్ వచ్చి చివరికి క్యాన్సర్ తోటి మనం సఫర్ అవుతాం. ఈసారి కొంటారు ఎలాంటివి ఏమన్నా, వాడి మీద కేసు ఫైల్. కివి, నేచురల్ కివి ఏ రంగులో ఉంటుంది? పైన బ్రౌన్ కలర్లో ఉండి లోపల లైట్ కలర్లో ఉంటుంది, అంతే కదా. నేచురల్ కివి తెలుసా మీకు అందరికీ తెలుసు కదా. అవి తినరు. ఇది డ్రై ఫ్రూట్స్ హౌస్లోకి వెళ్ళి ఇట్లాంటివి మాత్రం కొనుగోలు చేస్తారు. ఎంతమంది కొనుగోలు చేశారు చెప్పండి? నేనేమన్నాను, మీరు తింటే ఏం కాదు, అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి అంతే. అలాంటి తినవద్దని చెప్పడానికి మేము రావడం జరిగింది. ఆ హనుమాన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి నేను ఒకసారి విజిట్ చేశాను. వాడు గోబీ మంచూరియాలో గోబీ మంచూరియాలో కలర్స్, బుష్ కలర్ కలిపి ఆ గోబీ మంచూరియా తయారు చేసి ఒక బేషన్లో పెట్టాడు. దగ్గర ఒక 20 కేజీల బేషన్ అది. అందులో 20 కేజీల గోబీ మంచూరియా తయారు చేసేసి వచ్చిన కస్టమర్స్ని కూర్చోబెట్టి అంత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఫ్రెండ్స్ అందరూ కూర్చొని తింటున్నారు. నేను సడన్గా విజిట్ చేశాను. ఏంటి ఇట్లా గోబీ మంచూరియా కలర్ కలిపి తెలుసా బాబా అన్నాడు. నాకు తెలియదు సారు, తెలియక కలిపాను అన్నాడు. సరే నీకు తెలియదు అన్నా కాబట్టి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఇది మంచిది కాదమ్మా ఫుడ్ అని చెప్పి అక్కడ తినే కస్టమర్స్ చెప్పి అదంతా కలిపి నేను డిస్ట్రాయ్ చేయడం జరిగింది. డిస్ట్రాయ్ అంటే డస్ట్బిన్లో వేయడం జరిగింది. వాడు తెలియక చేశాడు అన్నాడు కాబట్టి అని చెప్పి మేము డస్ట్బిన్ డిస్ట్రాయ్ చేసాం. ఇంకో ఇదే, అది సార్ దగ్గర ఫోటో కూడా ఉంది. అది సేమ్ షర్ట్, ఆ రోజు ఇదే షర్ట్. అయితే మళ్ళీ అదే నేను ఒక ఈవినింగ్ అట్లాగే వస్తున్నప్పుడు మళ్ళీ కలర్ఫుల్గా కనిపిస్తుంది బేషన్లో. వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లాస్ట్ టైం మీకు వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ నువ్వు అవును వాడే హనుమాన్ ఫుడ్ సెంటర్, ఇది 2వ సారి వెళ్ళినప్పుడు. అది లాస్ట్ టైం నీకు వార్నింగ్ ఇచ్చాను కలర్ కలిపోద్దని, మళ్ళీ అదే చేసామన్నాను. అంటే అప్పుడు వాడు
తెలిసి చేస్తున్నాడు. అంటే మన ఒక ఆఫీసర్ చెప్పి ఇది మంచి ఫుడ్ కాదని చెప్పినప్పుడు వాడు ఏం చేయాలి? అవాయిడ్ చేయాలి, కలర్ కలుపుకుంటూ అమ్మాలి. కానీ అదే కలర్ కలిపి అమ్ముతున్నాడు. మళ్ళీ వెంటనే వాడికి అక్కడే ఒక రిటర్న్గా ఒక లెటర్ తీసుకొని కస్టమర్స్ కన్నా చెప్పి ఇదే ఫైనల్ వార్నింగ్ అని చెప్పేసి వాళ్ళకి నచ్చచెప్పి అవన్నీ డిస్ట్రాయ్ చేసాం. మళ్ళీ ఆ ఫుడ్ తింటే మళ్ళీ ఇదండి డిస్ట్రాయ్. అలాగే మూడోసారి అనుకోకుండా ఈశభాష గారు మేము పాలు శాంపుల్ తీయడానికి వచ్చినప్పుడు సడన్గా వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ అదే పరిస్థితి, సేమ్ పరిస్థితి. అని ఏం చేయాలి చెప్పమ్మాయి, నువ్వు నించు. అని ఏం చేయాలి చెప్పు సీజ్ చేయాలి. షాప్ చేసేది వాడు జీవనోపాధి పోతుందని వెంటనే ఒక కేసు ఒకటి ఫైల్ చేసి కోర్టులో వేయడం జరిగింది. అప్పుడు నుంచి వాడు కలర్ ఇప్పుడు చూస్తున్నా అమ్మ నువ్వు కలర్ కలుపుతున్నాడా? నేను ఈ మధ్య 20 రోజులు ఎంత అయింది వచ్చి పోలేదు. ఒకసారి చూడు వెళ్ళి అది మళ్ళీ అది ఏదైనా చెప్తే షాప్ ప్లీజ్ అని సార్ అర్థమైందా? అది చూసి నాకు ఫోన్ చేసి నేను నెంబర్ ఇస్తాను వెళ్ళేటప్పుడు. ఓకేనా? మంచి ఆయిల్ వచ్చి స్టిక్ చేయండి అండి. ఇందులో గీలో డాల్డా కలిపాడు కిందని. ఇది సబ్ స్టాండర్డ్ కింద మన జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తే వీడి కూడా ఫైన్ అయ్యింది జరిగింది. ఇది నేచురల్ ఘీ. ఎప్పుడైనా సరే నేచురల్ ఘీ స్మెల్ వస్తుంది రాదా? అది గమనించుకోవాలి. ఇదేంటిది? చిల్లీ పౌడర్ ఒకరు చెప్పండి లేచి. 50 లక్షలు అవుతుందా? సో ఇక్కడ ఇండియన్ సర్కమ్స్టాన్సెస్లో ఇక్కడ ఉన్నటువంటి పావర్టీని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 50 లక్షల కన్సిడరేషన్ ఉన్న కేసెస్ లోపల ఉన్న వాటికి ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు వచ్చి జస్ట్ ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. ఆ ఫిర్యాదు ద్వారానే మీకు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. 50 లక్షలు దాటిన తర్వాత ఆ పైన ఉంటే స్టేట్ కమిషన్లో వేసుకోవడం, అక్కడ కూడా అంతకంటే ఎక్కువ ఉంటే కూడా ఒక 500, 200, 300, 1000, ఈవెన్ నేషనల్ కమిషన్కి పోతే కూడా 2500 కంటే ఎక్కువ ఫీజు లేదు. అంతదాకా పోవాల్సినంత అవసరం కూడా రాకపోవచ్చు. సో ఇది ప్రొసీజర్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళేది. అయితే ఏంటంటే మీరు ఎప్పుడైతే ఫోరంను అప్రోచ్ అవుతారో మీకేదో అన్యాయం జరిగిందని, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫెయిర్ అండ్ లవ్లీ ఉంది కదా, చూసారు అమ్మాయి ఎప్పుడైనా ఫెయిర్ అండ్ లవ్లీ చూసారు కదా? అప్లై కూడా చేసింటారులే. ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్లో ఏం చెప్తారు? 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు ఆమె తెల్లగా అయిపోయింటుంది. 7 రోజులకే తెల్లగవుతారా? అట్లాంటి వాటి మీద కూడా మీరు కేసులు వేసుకోవచ్చు. నేను 7 రోజులు మీరు చెప్పినట్టుగా పూసుకున్నా, నేను నల్లగానే ఉన్నా, తెల్లగా కాలేదు, ఎస్ వచ్చి కోర్టులో కేసు వేయండి. సో వైరల్ అయిపోద్ది. అట్లాంటి కేసెస్ చాలా ఉంటాయి. అది ఇప్పుడు నాకు కూడా విచిత్రం ఏంటంటే నేను ఇంటర్మీడియట్ నుంచి కూడా ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నా. నేను ఇంటర్మీడియట్లో ఎట్లున్నాను ఇప్పుడు కూడా అట్లే ఉన్నాను తప్ప తెల్లగా కాలేదు. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ తెల్లగైంది కానీ నేను తెల్లగా కాలేదు. అదేమో ఎప్పుడు తెల్లగానే ఉంటుంది. సో ఇట్లా మనం వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఇప్పుడు అదేవిధంగా పేస్టు, పెప్సోడెంట్, కోల్గేట్ ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. వాడు ఒకటే ఊరికే కొంచెం ఇంతే టీవీలో ఏం చెప్తాడు? కొంచెం అది ఊరికి అట్లా అంటించుకొని ఊరికి ఇట్లా అనుకుంటే తెల్లగా అయిపోతుందంట, గోడ మాదిరి. అవుతుందా? నేను ఫస్ట్ నుంచి దాదాపు 60 ఏళ్ళ నుంచి తిక్కుతూ ఉన్నా, ఇంతవరకు నా గార పోలే, అట్లాగే ఉంది. సరే దరిద్రం అని వదిలేసేస్తాం. సో అట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. సో మనం ఏంటంటే కొంచెం అవేర్నెస్ ఇంపార్టెంట్. అమ్మాయి
అవేర్నెస్ లేకపోతే మనకి ఏ విషయం కూడా తెలియదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఇట్లాంటి క్యాంప్స్ ఏర్పాటు చేసి పిల్లల్లో అవేర్నెస్ తీసుకొస్తే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ మీ ఇంట్లో ఏదైనా పర్చేస్ చేయాల ప్రోడక్ట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెసిషన్ మేకర్స్ ఆర్ యూ. అవునా? ఏదైనా కొనాలంటే మిమ్మల్ని అడిగే కొంటారు మీ పేరెంట్స్, వెదర్ ఇట్ ఈస్ గోల్డ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఆర్ ఎనీథింగ్. సో వాట్ యూ షుడ్ డూ, యూ షుడ్ చెక్, యూ షుడ్ వెరిఫై, యూ షుడ్ టెల్ యువర్ పేరెంట్స్ bill is important, cross check whether the goods are having ISI mark, AG mark, whether it is having standard marks on that or not, whether it is reliable or not, from which shop you are buying. ఏదో బయట ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కొని తీసుకొని తినేస్తే తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా, ఎవరు రెస్పాన్సిబుల్? మీరు రెస్పాన్సిబుల్. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, యూ షుడ్ బి ఆల్వేస్ కాషియస్ ఫ్రమ్ వేర్ యు ఆర్ బయింగ్, వాట్ యు ఆర్ బయింగ్, ఫర్ హౌ మచ్ యు ఆర్ బయింగ్, అండ్ ఆల్వేస్ ఆస్క్. క్వశ్చన్ చేయండి, అడగండి, ఇది ఎందుకు ఎక్కువగా అమ్ముతున్నారు, ఇది ఎందుకు క్వాలిటీ సరిగా లేదు, దీనికి మనకి ఎందుకు మీరు బిల్ ఇవ్వడం లేదు. సో న్యాచురలీ భయపడి అప్పుడే మీకు బిల్ ఇచ్చేస్తారు, కరెక్ట్ ప్రోడక్ట్స్ ఇస్తారు. ఇన్ కేస్ యూ ఫీల్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ డెఫిషియన్సీ ఆఫ్ బయింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఆల్వేస్ ఎ కన్జ్యూమర్ కోర్ట్ ఆర్ ఎ కన్జ్యూమర్ ఫోరం ఇస్ దేర్. సపోజ్ మీరు కర్నూలులో కన్జ్యూమర్ కోర్ట్ డిస్ట్రిక్ట్కి వెళ్ళలేము అంటే ఆన్లైన్ కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు. There is an online number, helpline number, which is 1915. 1915 is the online helpline number where you can call and you can file a case. WhatsApp lo kuda meer complaint cheyochu, where the WhatsApp number is 88 followed by 4 zeros 1915. 88 followed by 4 zeros 1915. There also you can WhatsApp and you can give your detailed complaint, and along with that you can also give your affidavits or evidence or bills whichever you have purchased. లేదు ఆన్లైన్లో ఇంకా తెలుసు నేను ఇంకా ఆన్లైన్లో చేయొచ్చు అంటే దర్ ఇస్ e-Jagriti portal is there. www.ejagriti.in is there. Through that portal also you can file your complaint. So మీరు పర్సనల్గా వెళ్ళలేదంటే కూడా దాంట్లో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు, ఎటువంటి డబ్బులు ఖర్చు చేయకుండా మీరు కంప్లైంట్ ఫైల్ చేసి యూ కెన్ గెట్ యువర్ జస్టిస్. సో దిస్ ఈస్ అ ఫ్యూ డీటెయిల్స్ అబౌట్ ద